హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మేము దులీప్ ట్రోఫీ జరుగుతోంది అనంతపూర్లో. ఈ మ్యాచ్ కోసం నేను మా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాను. అయితే మా పిల్లలు చాలా అడిగారు, అరే నాన్న వెళ్దాం నాన్న, దులీప్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది అని. సో అందుకోసం మేము వీలు చేసుకొని దులీప్ ట్రోఫీ కోసం వెళ్ళాము. అయితే ఇక్కడ గ్రూప్ ఇండియా నుంచి గ్రూప్ సి గ్రూప్ డి మ్యాచ్ జరుగుతోంది ఇక్కడ. అయితే మేము ఈరోజు చూస్తున్నాము, అంటే క్రికెటర్స్ని స్టేడియంలో చూడడం ఫస్ట్ టైము. ఇక్కడ మా పిల్లలు ఉన్నారు, మా అబ్బాయి ఇక్కడ చూస్తున్నాడు. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అర్జున్, మా అబ్బాయి, మా చిట్టి తల్లి జాహ్నవి, మా చిన్నోడు మోనీష్, అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ చూస్తే ఈ క్రౌడ్నంతా అబ్బో, ఇక్కడ చూడడం కంటే కూడా టీవీలో చూడడం నయమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సౌండ్, ఈలలు, అవ్వా మనం అట్లీస్ట్ మనము టీవీలో చూసామనుకోండి, మనకి స్కోర్ ఎంత కూడా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం చప్పట్లు తప్ప ఏం వినిపించమండో. నిజంగానే ఈ గ్రౌండ్లో చూడడం అనేది చాలా బాగుంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప వచ్చేసి బోర కూడా తీసుకొని వచ్చింది ఊపడానికి. ఓ ఓ చిల్లులు పడుతున్నాయి చెవులు. నిజంగానే ఒక మ్యాచ్ని, మన నేషనల్ లెవెల్ మ్యాచ్ని ఇక్కడ అనంతపూర్లో నిర్వహించడం అనేది చాలా గ్రేట్. దీనికి ఆర్డిటి వాళ్ళకి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి మ్యాచ్లు మేము ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైమే. ఎప్పుడు కూడా మేము ఐపీఎల్ జరిగినప్పుడు ఇక్కడ జరిగిన, మా అబ్బాయి అయితే నాకు వెళ్దాం నాన్న, హైదరాబాద్కి వెళ్దాం, బెంగళూరుకి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. కానీ మేము అంటే మనకి ఆర్థిక స్తోమత సరిపోదు కదా అక్కడ పోవడానికి, అందుకోసం అని చెప్పేసి వెళ్ళలేకపోయాము. కానీ ఆర్డిటి స్టేడియంలో మాత్రం దీన్ని చూడడం నిజంగానే మంచి హ్యాపీ అనిపించింది. ఇక్కడ పెద్ద కెమెరాలు వేసుకొని మనకి ఇక్కడ చూస్తూ ఉంటే అబ్బో, ఈ లైవ్ టెలికాస్ట్ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మా పాప ఏదో చెప్తా ఉంది. మా అన్న అయితే ధోని కోసం వెళ్దామన్నారు. సేమ్ టు పెన్స్ నేను కూడా ధోని కోసం వెళ్దామన్నారు సిఎస్కే మ్యాచ్కి. ఎస్, మా అబ్బాయి అనేది ధోని ఫ్యాను, మా పాప కూడా ధోని ఫ్యాను. ఇక్కడ బ్యాట్స్మెన్ బౌండరీ దగ్గరికి రాగానే ఓహని ఓరెత్తిపోతుంది స్టేడియం మొత్తం. ఇక్కడికి ఈ బాల్ 4 పోయింది. ఇది టీవీ టవర్ ఎండ్ ఇటు సైడ్ వచ్చేసి పెవిలియన్ ఎండ్ ఉందన్నమాట. మా పాప అబ్బో, మా పాప సౌండ్కే దద్దరిల్లిపోతా ఉంది. మా అబ్బాయి ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది కదా, చాలా ఎక్కువ క్రౌడ్. ఇక్కడ మా పిల్లలతో అంతా కూడా గ్రూప్ ఫోటో. మా హీరో మా మోక్షిత్ రెడ్డి ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ ఎస్ఆర్హెచ్ టీమ్, మా డాడీ మా అమ్మ, నేను మా అన్న అయితే సిఎస్కే, మా డాడీ మా అమ్మ ఎస్ఆర్హెచ్. హర్షదీప్ వచ్చాడు. కానీ ఎంతగా పిలిచినా కూడా ఈయన మాత్రం వినిపించుకోవట్లేదు, అసలు చూడట్లేదు. తిలక్ వర్మ సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నాం మేమంతా కూడాను. తిలక్ వర్మ సెంచరీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. చూస్తాం ఈ బాలన్న కూడా దీంతో సెంచరీ చేసుకుంటాడా లేదా అన్నది చూద్దాము. అయితే మ్యాచ్కి వచ్చి ఈ సెంచరీలు చూడడం అనేది కిక్కే వేరబ్బా. చూద్దాం ఈ మ్యాచ్లోనే చేసుకుంటా. ఓ తిలక్ వర్మ డబల్ సెంచరీనా? ఎస్ తిలక్ వర్మ సెంచరీ. ఓ సెంచరీ, కంగ్రాచులేషన్స్ తిలక్ వర్మ. ఓ సెంచరీ సాధించడానికి ఇంత దగ్గరగా చూడడం ఇది ఫస్ట్ టైం. ఎస్, మాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇది. థ్యాంక్ యూ ఆర్డిటి.